హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కాకరకాయ పులుసు అండి. కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఎవరి ఇంట్లో అయినా కానీ కాకరకాయ అనగానే అమ్మో కాకరకాయ మేము తినమంటారు. పిల్లలైతే అస్సలు తినరు, చేదు ఉంటుందని. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. కాకరకాయలు మంచిగా శుభ్రంగా కడిగి ఇలా చెక్కు తీసుకోవాలి. ఎక్కువ తీయద్దు చెక్కు, ఇలా మీద మీద తీసుకోండి, చాకుతోటే తీయండి. ఇలా తీసుకున్న తర్వాత ఇవి ముక్కలు మనము రౌండ్గా కట్ చేసుకోవాలి. అయితే మరి సన్నగా కాకుండా దొడ్డుగా కాకుండా మీడియంలో కట్ చేసుకుంటే మనకి కాకరకాయ మంచిగా ఉడికి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలామంది వద్దని తినరు. వారంలో ఒక్కసారైనా కాకరకాయ వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపట విత్తనాలు ముదిరి ఉంటే విత్తనాలు తీసేసుకోండి. తినేటప్పుడు కొంచెం మంచిగా ఉండదు. లేతగా ఉన్నవైతే అలాగే ఉంచేసుకోండి. నేను ఇలా విత్తనాలు తీసేసుకుంటున్నాను. ముదిరిన విత్తనాలు మాత్రమే తీస్తున్నాను. ఇది చూడండి, ఇది లేతగా ఉంది కదా, ఇదైతే తీస్తలేను, మొత్తము ఇలాగే వేస్తున్నాను. ఇలాగే అన్ని కాకరకాయలు కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంట్లోకి కొద్దిగా అంత రాళ్ళ ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచి ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి పచ్చిశనగపప్పు 1.5 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఈ శనగపప్పు మనం కాకరకాయ పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చకపోతే నెక్స్ట్ టైం చేసేటప్పుడు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగి చింతపండు కూడా నానబెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని మసాలాలు వేయించుకుందాము. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి, ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి దోరగా వేయించుకోండి. మంట హై టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పెద్ద మంట పెడితే తొందరగా మాడిపోతుంది. లోపల నుంచి మంచిగా వేగితేనే మసాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా లైట్గా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటిని కూడా కొద్దిగా వేయించుకుందాము. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, కొద్దిగానే మెంతులు వేస్తున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు కాకరకాయ నానబెట్టినాం కదా ఇంతసేపు ఉప్పులో, ఇది తీసి ముక్కలు ఒక 2-3 ముక్కలు చేతిలోకి తీసుకొని ఇలా గట్టిగా పిండుకుంటే దాంట్లోకి వెళ్ళి వాటర్ వస్తుంది. ఈ వాటర్ మొత్తం పిండేసుకొని అన్ని ముక్కలకి పిండేసుకోవాలి. ఇట్లా పిండుకున్న తర్వాత చూసారా, ఇలా అడుక్కు కొద్దిగా అంతా వాటర్ మిగులుతుంది. ఈ వాటర్ తీసేస్తే కొద్దిగానే మనకి చేదు పోతుంది అంతే. అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాను. నేను చారు గంటితోటి ఒక 2 గంటల ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. అంటే రెడ్డుగా వేయించొద్దు. మంట హై టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఒక 2-3 ఉల్లిగడ్డలు తీసుకొని, నేనైతే ఉల్లిగడ్డలు పొడి ముక్కలుగా కట్ చేస్తున్నాను. మీకు చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పచ్చిమిర్చి అయితే నేను ఒక 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా కడిగి శుభ్రంగా పొడి ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇది కాకరకాయలు కలిసిపోతుంది. కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే కనిపిస్తుంది మంచిగా. ఇలా పొడి ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం కాకరకాయ చూసుకుందాము వేగిందా లేదా అని. కాకరకాయ మంచిగా వేగింది. ఇంత వేగితే చాలు, ఎక్కువ వేగినా కూడా బాగుండదు, తినేటప్పుడు మంచిగా ఉంటుంది టేస్ట్. ఇలా కాకరకాయ, ఈ కాకరకాయ మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా ఎంత మంచిగా వేగింది.
ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగంత మినప్పప్పు, ఒక 2 ఎండుమిర్చి కూడా తుంచి దీంట్లోకి వేసుకొని ఇవి కొద్దిగంత వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఉంది కదా, అవి కూడా వేసేసుకుందాము. వేసుకొని ఇవి ఒక సగం వంతు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే దీంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి కలిపి దీన్ని మగ్గనిద్దాము. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకుంటున్నాం. మీడియం సైజ్ టమాటాలు 3, పెద్దగా ఉంటే ఒక 2 తీసుకోండి. ఇలా మధ్యలో మొత్తం బొడ్డు తీసేసి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, బాగుంటుంది. కట్ చేసుకొని ఉల్లిగడ్డ వేగింది కదా, ఉల్లిగడ్డలోకి ఈ టమాటా ముక్కలు వేసుకుందాం. ఇలా వేగితే చాలు. ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి టమాటా ముక్కలు కూడా మగ్గనిద్దాము. దీంట్లోకి నేను పసుపు వేస్తలేను, ఎందుకంటే మనం ఇందాక కాకరకాయ ముక్కలకి వేసినా కదా, అందులోనే పసుపు ఉంది. ఈ టమాటా మగ్గే లోపల మనము మసాలా రెడీ చేసుకుందాం. ఇందాక వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా అంత అల్లం, వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. మంచిగా మెత్తగా చేసుకోండి. టమాటాలు ఇప్పుడు మంచిగా మగ్గినాయి. శనగపప్పు, ఇందాక మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పు ఇప్పుడు ఈ పోపులోకి వేసుకోవాలి. శనగపప్పు ఎక్కువ వేసుకున్నాక టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి శనగపప్పు. ఇది కలుపుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, దీంట్లోకి వేసుకుందాం. శనగపప్పు ఎక్కువే ఉడికే అవసరం ఏమి ఉండదండి, ఇట్లా పోపులోకి వేసుకున్న సరిపోతుంది మనకి. ఎందుకంటే మసాలా ఉడికేటప్పుడు శనగపప్పు ఉడుకుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కొద్దిగా అంతా గరం మసాలా వేసి కలిపి ఇందాక మనం చింతపండు నానబెట్టినాం కదా, అది గుజ్జు మొత్తం తీసుకొని వేసేసుకోవాలి. ఆ చింతపండు మొత్తం పట్టింది నాకు పులుపు అయితే. మొత్తం వేసుకొని కలుపుకొని ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా. ఇందాక కాకరకాయలో మనం ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు కొంచెం చూసి వేసుకోండి. సరిపోకపోతే మనం లాస్ట్ కూడా వేసుకోవచ్చు ఉప్పు. ఇలా వేసుకొని వాటర్ మనము సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి కలిపి ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు కారం. ఇప్పుడే మసాలాతో పాటు ఉప్పు కారం కూడా మంచిగా ఉడికి టేస్ట్ మంచిగా వస్తుంది. మూత పెట్టి ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఇలా ఉడికేటప్పుడు ఏంపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసి కలిపి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. ముక్కలకి ఉప్పు కారం మంచిగా పడుతుంది. మూత తీసి చూసుకుందాం. కర్రీ మంచిగా ఉడికిందంటే మంచి వాసన కూడా వస్తుంది. వాసనతోటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు కొంచెం అంతా బెల్లం ముక్క వేసుకుందాం. బెల్లం వేసుకోవడంతో పులుపు, చేదు, కారం మనకి సమానంగా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒకప్పుడు నేను కూడా కాకరకాయ అంటే చాలా చిరాకు పడేదాన్ని. ఇలా వండుకున్నప్పటి నుంచి చాలా ఇష్టంతో తింటున్నాను. పిల్లలు కూడా ఇప్పుడు మంచిగా తింటున్నారు. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్కి కొద్దిగా అంతా కొత్తిమీర కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో నోరూరించే కాకరకాయ పులుసు రెడీ. ఈ కాకరకాయ పులుసు మనకి చపాతీలకి, పూరీలకి, రైస్లకి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.